హలో అండి, వెల్కమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఎస్ఎన్ఆర్ కలెక్షన్స్. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి డ్రెస్సెస్ అయితే మీ ముందుకి తీసుకొచ్చాము మీషో నుంచి ఇంత మంచి బడ్జెట్లో మనకి డ్రెస్సెస్ వస్తున్నాయంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ డ్రెస్ వచ్చేసి మనకి పర్పుల్ కలర్ డ్రెస్. సో ఈ పర్పుల్ కలర్ డ్రెస్ పైన మనకి నెక్ దగ్గర 3 బటన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో రోజెస్ డిజైన్ లో మంచి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇవ్వడం జరిగింది. బేబీ పింక్ కలర్ లో మనకి ఫ్లవర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో చూడండి, అక్కడక్కడ ప్లెయిన్ గా మనకి అక్కడక్కడగా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఎల్బో హ్యాండ్స్ అయితే ఇచ్చారు అండ్ కార్నర్ లో మనకి డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది, మంచి లీఫ్ డిజైన్. సో చూడండి, అక్కడక్కడ మనకి అది అయితే ప్రింట్ అయితే కాదు, సో మనకి వైట్ కలర్ థ్రెడ్డింగ్ తో అయితే మనకి అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ గా క్లాత్ అయితే చాలా సాఫ్ట్ గా అండ్ చాలా మెత్తగా ఉంది. ఇక్కడ డామేజ్ అయితే లేదు. డ్రెస్ మొత్తం అయితే చాలా మెత్తగా అండ్ ఇక్కడ డామేజ్ లేకుండా ఉంది. నెక్స్ట్ వచ్చేసి పాయింట్ కూడా మనకి ప్లెయిన్ కలర్ లో ఇచ్చారు అండ్ ఎలాస్టిక్ పాయింట్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి చున్నీ వచ్చేసి ఓవరాల్ గా మొత్తం ప్లెయిన్ కలర్ లో ఇచ్చారనమాట. ఎక్కడ డిజైన్ అయితే లేదు. ఓవరాల్ గా మొత్తం చున్నీ మొత్తం ప్లెయిన్ గా ఇవ్వడం జరిగింది. సో చూడండి, ఫుల్ ఆన్ లెంత్ లో ఉంది. చున్నీ వచ్చేసి మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ లో అయితే ఇవ్వడం జరిగింది. ఈ డ్రెస్ వచ్చేసి మీకు కావాలనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో అయితే ఈ డ్రెస్ యొక్క లింక్ వచ్చేసి పిన్ చేసాము, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. సో అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజనబుల్ డ్రెస్సెస్ కూడా కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాము, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ కలర్ వచ్చేసి స్కై బ్లూ. ఓవరాల్ గా మనకి లెగ్గింగ్ అండ్ డ్రెస్ కూడా అండ్ చున్నీ కూడా మొత్తం మనకి స్కై బ్లూ లో అయితే ఇవ్వడం జరిగింది. సో దీని క్లాత్ వచ్చేసి మనకి నార్మల్ గా బయట ఆన్లైన్ లో మనకి ఇది 1500 to 2000 పే చేశారు. అలాంటిది మనకి మీషోలో జస్ట్ మనకి 700 or 800 లో ఇంత మంచి క్వాలిటీ ఉన్న డ్రెస్సెస్ అయితే మనకి అవైలబుల్ లో ఉన్నాయి. సో మనకి నెక్ దగ్గర అయితే వీ నెక్ అయితే ఇవ్వడం జరిగింది. సో అక్కడ మనకి మంచి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇవ్వడం జరిగింది. సో అవైతే నైట్ టైం అయితే బాగా షైన్ అవుతాయి అనమాట లైటింగ్ కి. మనకి హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో క్లాతింగ్ విషయం, ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్. సో ఎక్కడ మనకి డ్యామేజ్ అయితే లేదు, కలర్ షేడింగ్ లాంటి డ్యామేజ్ అయితే లేదు. మనకి లోపల లైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి పాయింట్. సో పాయింట్ కూడా మనకి మొత్తం నీట్ గా ప్లెయిన్ గా అయితే ఇవ్వడం జరిగింది. సో ప్లెయిన్ గా ఉంది పాయింట్ వచ్చేసి అండ్ ఎలాస్టిక్ పాయింట్, ఎలాంటి వాళ్ళకైనా ఈజీగా సెట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి దుపట్టా అనమాట. సో దుపట్టా చూడండి ఎంత గ్రాండ్ గా ఇచ్చారో. ఫస్ట్ డ్రెస్ కన్నా ముందు దుపట్టా అయితే చూస్తారు కదా. సో చూడండి, దుపట్టా అయితే ఫుల్ ఆన్ లెంత్ లో అయితే ఇచ్చారు. సో అక్కడక్కడ మనకి ఫ్లవర్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదైతే ప్రింట్ అయితే కాదు ఈ దుపట్టా. సో మంచి వీవింగ్ తో అయితే ఇచ్చారనమాట అది. ఈ దుపట్టా వచ్చేసి మనకి పట్టు డిజైన్ లో అయితే ఇవ్వడం జరిగింది. ఈ డ్రెస్ యొక్క లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ కలర్ వచ్చేసి పర్పుల్ కలర్. మోస్ట్ ఆఫ్ ది ట్రెండింగ్ కలర్ వచ్చేసి పర్పుల్ కదా ఇప్పుడు ప్రెసెంట్. డ్రెస్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా మనకి డ్రెస్ అయితే ఇక్కడ డ్యామేజ్ అయితే లేదు అండ్ కలర్ షేడింగ్ కూడా లేదు. నెక్ దగ్గర వచ్చేసి మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇవ్వడం జరిగింది, చమ్కీ వర్క్ మొత్తం ఓవరాల్ గా. సో మంచిగా షైన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎల్బో హ్యాండ్స్ లో మనకి కార్నర్ లో డిజైన్ అయితే ఇచ్చారు. డ్రెస్ మొత్తం అయితే ప్లెయిన్ గా ఇవ్వడం జరిగింది. కార్నర్ లో చూడండి మనకి మంచి చమ్కీ వర్క్ అయితే ఇచ్చారు. సో మనకి నెక్ దగ్గర ఏ విధంగా అయితే ఇచ్చారో డిజైన్, సో మనకి కార్నర్ లో కూడా అదే డిజైన్ ఇచ్చారు. హ్యాండ్స్ కు డిజైన్ అదే వచ్చింది అండ్ మనకి డ్రెస్ లో ఎండింగ్ లో కూడా అదే డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి లెగ్గింగ్ చూడండి. సో లెగ్గింగ్ కూడా మనకి ఎలాస్టిక్ అయితే ఇవ్వడం జరిగింది. లెగ్స్ దగ్గర చూడండి, లెగ్స్ దగ్గర కూడా మనకి అదే వర్క్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఏదైతే నెక్ దగ్గర అండ్ ఎండింగ్ లో ఏదైతే వర్క్ ఇచ్చారో అదే వర్క్ అయితే మనకి లెగ్స్ దగ్గర అయితే ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసి దుపట్టా. సో దుపట్టా చూడండి, మనకి ఆఫ్ సారీకి ఏ విధంగా అయితే దుపట్టా ఉంటుందో అదే విధంగా ఉంది. మనకి మంచి కట్ వర్క్ డిజైన్ లో ఇచ్చేసి మనకి చెమ్కి వర్క్ అయితే ఇచ్చారు, అదైతే ప్రింట్ అయితే కాదు. దుపట్టా అయితే చాలా లెంతీగా ఉంది.
అండ్ ఎక్కడ డ్యామేజ్ అయితే లేదు, కలర్ షేడింగ్ కూడా లేదనమాట. సో దుపట్టా లవర్స్ కి మాత్రం ఇలాంటి దుపట్టా మాత్రం చాలా నచ్చుతుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది గంధం కలర్ అండి. సో గంధం కలర్ అంటే ఐడియా ఉంది కదా, బ్రౌన్ కలర్. ఈ డ్రెస్ కి మనకి రౌండ్ నెక్ అయితే ఇవ్వడం జరిగింది. డిజైన్ వచ్చేసి మనకి చమ్కీ వర్క్ అయితే ఇచ్చారు, ఎక్కడ డ్యామేజ్ అయితే లేదు చమ్కీ వర్క్. అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఎల్బో హ్యాండ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎల్బో హ్యాండ్స్ ఎండింగ్ లో అయితే మనకి వర్క్ అయితే ఇచ్చారు. అండ్ మనకి డ్రెస్ ఎండింగ్ లో కూడా మనకి వర్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్. నెక్స్ట్ వచ్చేసి పాయింట్ కూడా మనకి మొత్తం ప్లెయిన్ గా అయితే ఇవ్వడం జరిగింది, ఎలాస్టిక్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి మనకి దుపట్టా. సో దుపట్టా చూడండి, మొత్తం ఇది వీవింగ్ తోటి అయితే ఇచ్చారు, ప్రింట్ అయితే కాదు. ఇలాంటి దుపట్టాలు మీకు మల్టీపర్పస్ గా కూడా యూజ్ అవుతాయి. అండ్ వేరే డ్రెస్సెస్ పైనకి కూడా మనము ఈ దుపట్టా అయితే వేర్ చేసే విధంగా ఉంది. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ డ్రెస్సెస్ యొక్క లింక్స్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పిన్ చేస్తాను, వెళ్ళి హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన SNR కలెక్షన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్, SNR కలెక్షన్స్.